ఇవాళ అమరావతికి బిల్ గేట్స్ విచ్చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ సంజీవిని ఆరోగ్య ప్రాజెక్టుతో పాటు ఉండవల్లిలో టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ విధానాలను పరిశీలిస్తారు. బిల్ గేట్స్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేసింది సర్కార్. సంజీవని ప్రాజెక్ట్ ఆయనకి అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. వాడి పని ఏంటంటే మనకి ఏ రోగాలు ఉన్నాయో లెక్కగట్టి దాన్ని ఆ రోగాలను పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్ గేట్స్ అనేటటువంటి వాడు వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలని సృష్టించినటువంటి వాడు. ఏనాడో వీడు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి మాట్లాడాడన్నది ఎపిస్టన్ ఫైల్స్లో కూడా తేలింది. అయినా సరే వాడిని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అంటే గొప్పగా మెచ్చుకున్నాం. కానీ ఇవాళ వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగ వాడు. ప్రపంచం మొత్తంలో ఆరోగ్య రంగాన్ని అడ్డుపెట్టి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఒక పెద్ద శాడిస్ట్ వాడు. వాడిని అనవసరంగా నెత్తిని పెట్టుకుంటున్నారు. ఇది దేశానికి కూడా ద్రోహి వాడు, భారతదేశానికి కూడా ద్రోహి. అది గుర్తుపెట్టుకోవాలి. అయినా సరే ఆ ద్రోహిని ఎందుకు నెత్తిని పెట్టుకుంటున్నారో కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి.